ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రమాదాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. దానికి కారణం మొట్టమొదటిది రోడ్ల యొక్క పరిస్థితి కాగా, రెండవది డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గడిచిన వారం రోజుల్లోనే రేపల నియోజకవర్గానికి సంబంధించి 2 యాక్సిడెంట్లు జరిగాయి. అందులో ఒకటి ఆర్టీసీకి సంబంధించిన బస్సులో విద్యార్థులు ప్రయాణం చేస్తున్నప్పుడు లారీ ఒకటి ఢీకొనడం జరిగింది. అది కూడా సజ్జవారిపాలెం దగ్గరలో. ఆ ప్రమాదానికి సంబంధించి ఎవ్వరికి కూడా గాయాలైతే కాలేదు. ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్. కానీ ఇదే తరహాలో గడిచిన 2 రోజుల్లోనే చినమట్లపూడి నుంచి నిజాంపట్నం వెళ్ళే రోడ్డులో నారాయణ స్కూల్ బస్సు ఒక ఆటోని ఢీకొట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి కొంతమందికి గాయాలు కూడా జరిగాయి. వారిని ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం. అయితే ఇదే తరహాలో బాపట్ల పట్టణంలో కూడా ఒక రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంటారు. స్కూల్ పిల్లలు ఎవరైతే ఆటోలో వెళుతున్నారో ఆ ఆటో బోర్ల పడడం జరిగింది. ఆ తిరగబడ్డ ఆటోలో పిల్లలు చాలా వరకు గాయాల పాలయ్యారు. స్కూల్ యాజమాన్యంతో పాటుగా ఆటో డ్రైవర్లు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.